మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదంలో ఆయన కోడలు మేఘన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తనను సొంత కూతురిలా చూసుకున్నావన్న జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్గా నిజంగా అంత ప్రేమ ఉంటే తనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కూడా మేఘన ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. పెళ్లికి ముందే కీలక విషయాలు దాచారని, అదనపు కట్నం ప్రస్తావన వచ్చిందని, తన ఆరోపణలన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆమె చెప్తున్నారు. పెళ్లైన 2 నెలలకే తనకు తెలియకుండా భర్త రాజీవ్ నల్ అండ్ వాయిడ్ పిటిషన్ వేశారని మేఘన అంటున్నారు. ఇంత త్వరగా వివాహ బంధాన్ని రద్దు చేసుకునే ప్రయత్నం అసలు ఎందుకు జరిగింది? ఆ విషయం మేఘనకు ఎందుకు చెప్పలేదు? ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసిన తర్వాత అయినా కుటుంబ పెద్దలు సమస్య పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించలేకపోయారు? ఈ వివాదం కుటుంబం 4 గోడల మధ్య ఆగలేదని మేఘన చెప్తున్నారు. తనకు న్యాయం చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ను ఆశ్రయించినట్లు ఆమె వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద రాజీ ప్రయత్నం జరిగిందని కూడా చెప్పారు. మరి వైవాహిక పంచాయతీ సజ్జల వరకు వెళ్ళినా ఎందుకు కొలికి రాలేదు? వసంతకృష్ణ ప్రసాద్ దగ్గరకు వెళ్ళడాన్ని రాజకీయంగా ఎందుకు చూడాల్సి వచ్చింది? మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసేందుకు కూడా ప్రయత్నించామని, అపాయింట్మెంట్ దొరకలేదని మేఘన చెప్తున్న పరిస్థితి. పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి కుటుంబంలో ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని చెప్తుంటే వైసీపీ నాయకత్వం స్పందించాల్సిన అవసరం లేదా? లేక ఇది పూర్తిగా వ్యక్తిగత కుటుంబ వివాదం అని పార్టీ దూరంగా ఉంటోందా? దీనిపై మాట్లాడదాం. ఇవాల్టి డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు వైసీపీ నుండి షేక్ మొయినుద్దీన్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మొయినుద్దీన్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అలానే మనకి దాసరి ఉదయశ్రీ యాదవ్ జాయిన్ అవుతారు టీడీపీ నుంచి కొద్దిసేపట్లో. అలానే మనకి అనలిస్ట్ మస్తాన్ గారు జాయిన్ అయ్యారు, మస్తాన్ రావు గారు, కల్లగంటి మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. సో ముందుగా మొయినుద్దీన్ గారు, డిబేట్ స్టార్ట్ చేయబోయే ముందు కొన్ని బైట్స్ ఉన్నాయి. మేఘనా గారు మాట్లాడింది ఒకటి, మేము హిందూస్ అని చెప్పి పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలానే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు మేఘనా ఏమన్నారు ఒకసారి చూద్దాం డిబేట్ స్టార్ట్ చేయబోయే ముందు. ఒకసారి బైట్ ప్లీజ్. వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు, కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ హిందూ కార్యక్రమాలు కానీ నేను ప్రతి ఒక్క రోజు అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా, నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్కదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి, అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు, మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదన్నమాట. రైట్ మొయినుద్దీన్ గారు, ముందుగా అంటే మత స్వేచ్ఛ అందరికీ ఉండాలి, ఆ విషయం పక్కన పెడితే ఎన్నో ఆశలతో వివాహం చేసుకుని ఒక ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కూతుర్లా చూసుకుంటే నాకు ఈ సమస్య ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది, గోరుముద్దలు కాదు విషపు ముద్దలు అన్నారు. ఇప్పుడు ఆవిడ చేసినటువంటి మేఘనా వ్యాఖ్యలు, మహిళా పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ ఇప్పుడు ఇలాంటి సమస్యను ఎందుకు, అన్యాయం జరిగిందని ఒక ఆడపిల్ల బయటకు వచ్చినా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం చెప్తారు? మేఘనా గారు చేసిన వ్యాఖ్యల మీద కూడా మాట్లాడాను. రైట్, చెప్పండి. చందు సార్, మీకు ప్రేక్షకులకు ఉన్న పెద్దవాళ్ళ నమస్కారం. చందు సార్, ఇక్కడ ముఖ్యంగా ఆమె ప్రత్యేక అమ్మాయి, నాకు అమ్మాయిలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉన్నారు, అందరినీ గౌరవించాను. అయితే ఇక్కడ ఏదో ఆమె చెప్పిన ఫస్ట్ మాటలోనే నాకు ఎక్కడో ఒక కుట్ర పొన్నం దాగినట్టు కనపడుతుంది. ఆమె ఏమన్నారు, నాకు తెలియదు, మేము హిందువులమని పెళ్లి చేసుకున్నారు అని ఫస్ట్లోనే ఆమె చెప్పేసింది. దాని అర్థం ఏంటి అంటే, మా కుటుంబానికి తెలియదు. ఒక పెళ్లి చేసుకోవాలంటే ఏదో 2-3 పోయి, అక్కడ 2-3 పోయి వెంటనే 1 రోజు 2 రోజులు పెళ్లి చేసుకొస్తారు.
చాలా తతంగా నడుస్తుంటది. మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు, వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అని జరుగుతూ ఉంటది. ఈ పెళ్లి కూడా ఎప్పుడు జరిగింది సార్? ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పెళ్లి జరగలేదు. అంటే వైఎస్ఆర్సీపీ మహిళలకు ఎప్పుడు పక్షపాతే సార్. అంటే ఒకరికి అన్యాయం, ఒక మహిళకి ఇక్కడ అన్యాయం జరిగితే రాష్ట్రంలో మహిళలందరికీ అన్యాయం జరిగేటట్టు కాదు సార్. నిన్న విజయసాయి రెడ్డి గారు అన్నట్టు ఎవరో ఒకడు కాకినాడలో ఒక ముస్లిం తప్పు చేస్తే ఆ తప్పునంతా ముస్లింల మీద రుద్దాడు అతను. ఎటువంటి దుర్మార్గాలు అలవాటు వైఎస్ఆర్సీపీకి లేదు సార్. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా మహిళల పక్షపాతే. ఇక్కడ కుట్రకోణం దాగి ఉన్నది. ఆమె చెప్పిన లెక్క ప్రకారం పెళ్లిళ్ళు జరగాలంటే ఎన్నోసార్లు పోతారు, ఎన్నోసార్లు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, చాలా తతంగం జరుగుద్ది. ఉదయాన్నే వెళ్ళిపోయారు, సాయంత్రం పెళ్లి చేసుకొచ్చారు, మాకు తెలియదని చెప్పేదానికి లేదు. జోగి రమేష్ గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం. వాళ్ళ నాన్నగారు రామ్మోహన్ రావు చాలా విలువైన గౌరవప్రదమైన వ్యక్తి. ఇప్పటికే ఏదైతే ఇప్పుడు జోగి రమేష్ గారిని వజ్రం కేసు ఇరికించి జైలుకు పంపించి నాన్న కష్టాలు పెడుతున్నారు, దీనిలో భాగంగానే ఏదో ఒక విధంగా జోగి రమేష్ గారిని కార్నర్ చేయాలని ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే నేను ఈ రోజు చెప్పబోతున్నా సార్. ఎందుకంటే మేఘనా గారు ఫస్ట్ వాళ్ళు చెప్పేశారు, మాకు తెలియదు వీళ్ళు క్రిస్టియన్లని, మేము హిందువులని పెళ్లి చేశామన్నారు. సార్, ఈ అబ్బాయికి గతంలో ఒక పాస్టర్ కూతురుతో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు సార్. గతంలో ఒక పాస్టర్ కూతురుతో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. ఆ విషయము వీళ్ళ నాన్నగారు చెప్పారు. ఈయన చెప్పడమే వీళ్ళ నాన్నగారు చెప్పారు ఈ విధంగా జరిగిందనేసి. అంటే వీళ్ళకి తెలిసి అన్ని తెలిసి చేశారు. మేమేదో పెట్టేశాము. ఏంటంటే కలహాలు వస్తుంటాయి, భార్య భర్తలు అన్న తర్వాత కలహాలు తప్పనిసరిగా ఉంటాయి. వీళ్ళ మధ్యలో కలహాలు వచ్చేసాయి. ఆ అబ్బాయికి నచ్చలేదు ఈమె మాటలు, సూటిపోటు మాటలు ఏం చెప్పారో, ఆ అబ్బాయి ఏం చెప్పారో, ఈ అమ్మాయి ఏం చెప్పిందో, సూటిపోటు మాటలు ఏం జరిగాయో ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరు మధ్యలో జరిగిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారు, మా మధ్యలో పొసర కుదరలేదు, ఏదో ఒక విధంగా మేము విడిపోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ అంతా రచించారు. ఈ ప్లాన్ రచించిన వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం లేదు సార్. ఎంతో మంది విడాకులు తీసుకుంటున్నారు. నా స్నేహితులు ఎంతో మంది ముస్లిం అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. నా స్నేహితులు ఎంతో మంది హిందువుల అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు ఇష్టమైన మతాన్ని వాళ్ళు ఆచరిస్తుంటారు. పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళు ముస్లిం మతాన్ని మొయినుద్దీన్ గారు టాపిక్ అలా కాదు ఒక్క నిమిషం, టాపిక్ వేరేగా వెళ్తుంది. పెళ్లి ఎవరిని చేసుకున్నారు, ఏ మతం అనేది మత ప్రస్తావన కాదు. చేసుకున్న తర్వాత వాళ్ళు చేసిన కామెంట్స్ గురించి మీరు నేను కాదు, స్వయంగా మేఘన గారే మాట్లాడారు మీడియా ముందు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ముందుకు వస్తే